ఇక్కడనే బ్రదర్, ఇక్కడనే ఇదే కథ. ఇది ఏంటంటే ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు జనానికి స్పష్టత ఇయ్యరు, కేంద్రం కూడా జనానికి స్పష్టత ఇయ్యదు. ఏందండి ఇది తమాషా కాకపోతే? అంతే కదా. దీనిలో సూక్ష్మం ఏందో చెప్పు. ఇగో దీనికోసమే భారత రాజకీయాలు మారాలని నేను చెప్పి, ఇటువంటి దురదృష్టకరమైన దిక్కుమాలిన పరిస్థితులు ఉండద్దు. ఏం చెప్పినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి ప్రజలకు, దాన్ని అమలు చేయాలి. మోడీ గారు అన్నారు ప్రత్యేక హోదా ఇస్తాని, అంటే ఇచ్చి తీరాలి. అనలేదా? నేను అనలేదు ఈ అని చెప్పాలి. ఈ రోజు పొద్దున అక్కడ ప్రజల ఆవేదన పడు, పార్టీల ఆవేదన పడు, ఏంది ఇది? ఇటు ఉండొచ్చునా? ఇట్లా ఏ దేశంలో ఉంటుందండి ఇంత కన్ఫ్యూజన్? ఇగో ఇదే మారాలని నేను అనేది. ఈ సిచ్యువేషన్లో ప్రబలమైన ఇప్పుడు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి, అట్లుంటుంది. కొడితే నిజంగా కొట్టాలి, ఏడిస్తే నిజంగా కొట్టాలి. కానీ ఇటువంటి పద్ధతులలో జరుగుతుంది దేశం మూసలో. ప్రజలను వంచబడుతున్నారు ప్రజలు ఆ వంచన నుంచి బయట పడాలనేదే నా తపన. అందుకోసం తప్పకుండా చేయవలసిన పని, దేవుడు మన్నిస్తే, ఆరోగ్యం సహకరిస్తే, పానం వాటం ఉంటే ఆ పని చేస్తా, గ్యారంటీగా చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.